ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించే అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రాబోతుంది. అతి త్వరలోనే మనకు డిఎస్సి 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకే, సో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా ఈ అప్డేట్ని చెప్పడం జరిగిందన్నమాట. సో జనవరిలో మనకు అన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడంతో పాటుగా డిఎస్సి 2020 కూడా ఉండబోతుంది అని చెప్పి ప్రకటించారు. ఎస్టర్డే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ జరిగిన తర్వాత మనకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో జగన్ సార్ కూడా చెప్పడం జరిగిందన్నమాట. సో ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి సిద్ధం చేయండి, ఖాళీలు అనేవి భర్తీ చేయండి. జనవరిలో మనకు నోటిఫికేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రతి ఏటా కూడా ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఉండాలి అని చెప్పి తెలిపారు. ప్రతి ఏటా కూడా మనకు డిఎస్సి అయితే ఉండబోతుంది. ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఖచ్చితంగా మనకు జనవరిలో, ఓకే, ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లే ఏటా జనవరిలో 1న ఉద్యోగ పట్టాలు అయితే ఇస్తామని, త్వరలో డిఎస్సి 2020 విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. డిఎస్సి జరగడానికి ముందే మనకు టెట్ అయితే ఉంటుంది నవంబర్లో. నా అంచనా ప్రకారం నవంబర్, డిసెంబర్ ఈ 2 monthsలోనే ఖచ్చితంగా టెట్ అనేది ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయం మీద ఫోకస్ అనేది చేయండి. ప్రజెంట్ నోటిఫికేషన్స్ అని ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే సచివాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఖాళీ భర్తీ అనేది ప్రభుత్వం చాలా ఫోకస్ అని చేసింది. ఈ మంత్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఇతర ఖాళీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనకు గ్యాదర్ చేస్తుంది. ఓకే, ప్రభుత్వం ఇప్పుడు దాకా జరిగిన ఈ యొక్క సచివాలయానికి సంబంధించి ఎంత ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి మనకు ఒకే రోజులో 15 లక్షల మంది పైగా అభ్యర్థుల్ని ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం అంటే అంతా ఆషామాషి విషయం కాదు. సో దీన్నే సాధించేసింది. తప్పకుండా ఈ ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి మిగతా నోటిఫికేషన్ సంబంధించి ఒక పక్క ప్రణాళికతో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ అనేది చేస్తున్న నమ్మకం అయితే నాకు ఉంది. ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఓకే, కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి పేపర్ కూడా అదే తరహాలో ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అవ్వకపోతే రేపు ఉద్యోగం సాధించే అవకాశం అనేది చాలా తక్కువ. అందువల్ల ఏంటంటే మీరు ముందు టెట్కి ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ఏంటి అని చెప్పి అడగొద్దు, ఎందుకంటే 2018కి సంబంధించిన డిఎస్సిలో మొత్తం సిలబస్ని అయితే కవర్ చేయడం జరిగింది. ఎక్కడ ఒక 1 point కూడా అక్కడ సిలబస్ని అయితే వదలలేదు. అందువల్ల ఏంటంటే తప్పకుండా అభ్యర్థులు మొత్తం సిలబస్ని చదువుకోవాల్సిందే. మనకు మెథడ్స్ ఉన్నాయి, కంటెంట్ పరంగా మన టెక్స్ట్ బుక్స్ని చదువుకోవాలి. సో అంతా మనకు సిలబస్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి మీరు డిఎస్సికి ప్రిపరేషన్ అయితే అయిపోవచ్చు. సిలబస్తో మీకు సంబంధం అయితే లేదు. ఓకే, సో హార్డ్ వర్క్ అనేది చేయండి. తప్పకుండా మనకు సిలబస్ గురించి మనం మరీ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో మనం ఆల్రెడీ డిఎస్సి రాసి ఉన్నాం కాబట్టి ఏ సిలబస్ అనేది ఉంటుంది అనేది మనకు ముందుగానే అవగాహన అయితే ఉంది. తప్పకుండా అభ్యర్థులందరూ కూడా బాగా ఫోకస్ అనేది చేయండి. అంతేకాకుండా మనకు ఎవరైతే ఈ కోర్సును కంప్లీట్ చేసుకున్నారో డిఈడి, బిఈడి, సో ఇతర వాటికి సంబంధించి కోర్సెస్ని కంప్లీట్ చేసుకున్నారో మీరు బాగా ఫోకస్ అనేది చేయాలి. ఎందుకంటే 2020కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ కనుక మీరు మిస్ అయినట్లయితే తప్పకుండా మీకు ఆ యొక్క ప్రభావం అనేది తర్వాత తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు ఒకవైపు చదువుకోవాలి, మీ యొక్క ఆ కోర్స్ సంబంధించి, అంతేకాకుండా డిఎస్సి కూడా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. సో రెండింటిని టైం మేనేజ్ చేసుకొని బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇతర మాటలను పట్టించుకోవద్దు. నేను 2018కి సంబంధించి ఖాళీ భర్తీ చేయకుండా ఇది ఎలా సాధ్యం అని చెప్పి అడగొద్దు. సో ఖచ్చితంగా మనకు ఇక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ ఖాళీకి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ అయితే ఉన్నప్పటికీ కూడాను 3000కి సంబంధించిన ఖాళీలను భర్తీ అని చేయడానికి ప్రభుత్వం రెడీ అయితే అయింది. సో మిగతా ఈజీటీకి సంబంధించిన వేకెన్సీస్కి మనకు ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా మనకు ఏదో ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంతేకాకుండా 1998 డిఎస్సి కావచ్చు, 2008, 2012కి సంబంధించి చాలా వేకెన్సీస్ అనేది ఇంకా భర్తీ అని చేయలేదు. సో అవి భర్తీ చేయకపోయినా సరే నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా అలాగే ఉంటాయి. సో మీరు ఇతరుల మాటలు పట్టించుకోవద్దు, మీకు ప్రిపరేషన్లో భాగం అయితే అవ్వండి. ఓకేనా, మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ చూడండి మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.